నైజీరియా అంటే టక్కున గుర్తొచ్చేది డ్రగ్స్. మత్తు మాఫియాను చాప కింద నీరులాగా సాగిస్తున్నారు నైజీరియన్స్. సిటీలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటికి మూలం నైజీరియన్సే ఉంటున్నారు. గోవా, ముంబైలోని నైజీరియన్స్ నెట్వర్క్తో హైదరాబాద్కి వచ్చి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ని నియంత్రించాలని అనుకుంటున్న పోలీసులు ముందుగా నైజీరియన్స్ పైనే ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి వెనక ఉండేది నైజీరియన్లే. నేరుగా లేదా ఇతరుల ద్వారా హెరాయిన్, కొకైన్, LSD సప్లై చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఉన్న దేశంలో ఉపాధి లేకపోవడంతో విద్య, వ్యాపార, ఆరోగ్య సమస్యల పేరుతో ఆఫ్రికన్లు మన దేశానికి వస్తున్నారు. వీసా గడువు ముగిసినా సొంత దేశానికి వెళ్లకుండా ఇక్కడే అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. గోవా, ముంబై తర్వాత అత్యధికంగా నైజీరియన్లు ఉండేది హైదరాబాద్లోనే. నార్కోటిక్ వింగ్ తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇటీవల చిక్కిన నైజీరియన్లందరూ వీసా గడువు దాటిన వారే. నేరుగా డ్రగ్స్ సప్లై చేస్తే పోలీసులకు దొరికిపోతున్నామని కొంతమంది లోకల్ వ్యక్తులను సప్లయర్స్ గా వాడుతున్నారు. డ్రగ్స్ సప్లై చేసినందుకు ఒక్కొక్కరికి గ్రాముకు 2000 వరకు చెల్లిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు పోలీసులకు దొరికితే అసలు వ్యక్తులు ఎవరనే విషయాలను బయట పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని లంగర్ హౌస్, పారామౌంట్ కాలనీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గోల్కొండ, ఆసిఫ్ నగర్, నాంపల్లి, హిమయర్ నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో రెంట్కు ఉంటూ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. ముంబై, గోవాలో ఉంటున్న వీరి ప్రధాన పెడ్లర్స్ ద్వారా సిటీకి డ్రగ్స్ తెప్పించుకొని ఇక్కడ కస్టమర్లకు అందజేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు దొరికినా బెయిల్ పై బయటకు వచ్చినా తిరిగి అదే దందా చేస్తున్నారు. గతంలో ఆఫ్రికన్ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డ వారి ఇండ్లపై టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, సిటీ పోలీస్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న చిక్కకుండా దందా సాగిస్తున్నారు నైజీరియన్లు. తాజాగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గోవాలో బిగ్ ఆపరేషన్ చేశారు. దీంతో మరోసారి నైజీరియన్స్ టాపిక్ తెరపైకి వచ్చింది. గోవా కేంద్రంగా 4 డ్రగ్స్ సప్లై ముఠాలను పట్టుకున్నారు అధికారులు. గోవాలో ఆల్ఫాజోలను తయారు చేసి తెలంగాణకు సప్లై చేస్తున్న ఈ గ్యాంగ్స్ సూర్యప్రభ ఫార్మా కంపెనీలో భారీగా ఆల్ఫాజోలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పబ్స్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న డీజేలు మనీష్ టక్కర్, స్వదీప్లను అరెస్టు చేశారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చే గ్యాంగ్స్ పైన నిఘా పటిష్టం చేశారు అధికారులు. మొట్టమొదటిగా గోవా నుంచి కొకైన్ అటువంటి డ్రగ్ తెలంగాణకు, మన హైదరాబాద్కి సప్లై అవుతున్నట్టు, హై ఎండ్ కస్టమర్స్ ఇది కొంటున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఆ ఇన్ఫర్మేషన్ ఒక పర్టికులర్గా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మేము ట్రాక్ చేసి ఎవరైతే సప్లై చేస్తున్నారో గోవా నుంచి వాళ్ళని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ట్రాక్ చేసే క్రమంలో వాళ్ళు ఒక సప్లయర్కి అందిస్తున్నప్పుడు ఒక పెడ్లర్ వచ్చి తీసుకొచ్చి ఒక కన్జ్యూమర్కి తీస్తున్న సమయంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. మేము ఇమీడియట్ అతన్ని క్యాచ్ చేసి అతని ద్వారా గోవా నెట్వర్క్ అసలు మాకు ఒక ఫస్ట్ ఐడియా స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. దాని తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే అతనికి ఎవరు ఇస్తున్నారు అన్నది తీస్తున్నప్పుడు అతను ఒక నైజీరియన్గా ఐడెంటిఫై అయినాడు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ నైజీరియన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నైజీరియన్ని కూడా మేము అతన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ నైజీరియన్ అనుకున్న నెక్స్ట్ ఇమ్మీడియట్ ఒకే నైట్ అదే ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భారీ ఎత్తున డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. మేము గోవా పోలీసుల సహకారం కూడా తీసుకున్నాం. తర్వాత అందులో చాలా మంచి డ్రగ్స్, అంటే ఒకే రకమైన కొకైన్ కాకుండా కొకైన్ కావచ్చు, MDM కావచ్చు, ఎక్స్ట్రాసీ పిల్స్ కావచ్చు, ఇక చాలా కూడా మాకు దొరకడం జరిగింది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్ ఇది ఆల్మోస్ట్ ఇప్పటివరకు జరిగిన వాటిలలో. తాజా టీజీ న్యాబ్ ఆపరేషన్తో నగరంలోని నైజీరియన్స్ పైన నిఘా పటిష్టం చేశారు అధికారులు. ఇక నగరంలో ఇల్లీగల్ గా నివసిస్తున్న వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో సిటీలోని నైజీరియన్స్ కదలికలపైన ఫుల్ ఫోకస్ పెట్టారు అధికారులు.